హాయ్ బ్రో, ఏం పేరు? నాగరాజు. నాగరాజు గారు, మీరు ఏపీ పాలిటిక్స్ ఫాలో అవుతుంటారా? అవుతా ఉంటాను. ఓకే, ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన తర్వాత ఒకవైపు ఉన్న రాజకీయం అంతా ఇంకో వైపు తిరిగినట్టయింది. కానీ ఎప్పుడైతే బాబు గారిని అరెస్ట్ చేశారో అప్పటి నుంచి వైసీపీకి డ్యామేజ్ మొదలైంది. ఎందుకంటే కక్ష పూరింపు చర్యగానే చూస్తున్నారు తప్ప నిజంగా చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేస్తే ఈ పాటికల్లా ప్రూవ్ చేయాలి, చేయలేదు. కస్టడీ మీద కస్టడీ తీసుకుంటున్నారు తప్ప ఇప్పటికీ ఆ కేసుకు సంబంధించిన వివరాలు కూడా బయటికి రానియట్లేదు. కేవలం ఇది రేపు ఎలక్షన్స్ టైం కల్లా బాబు గారిని బయటికి రానికుండా చేయాలని ఒక దురుద్దేశంతో బీజేపీ వైసీపీ కలిపి చేస్తున్నాయని చెప్పి బయట ఒక ప్రచారం నడుస్తుంది. దాన్ని మీరు ఏకీభవిస్తారా? అంటే పాయింట్ నెంబర్ 1 ఏంటంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే వైసీపీకి ఫేవర్ అయింది, టీడీపీ తగ్గిందని అంటున్నారు. ఎప్పుడు ఒక ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు ఏంటంటే ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే క్యాడర్ చెల్లా చెదిరి అవ్వటం అట్లాగేం ఉండదు. అందుట్లో టీడీపీ అనేది బలమైన క్యాడర్ బేస్డ్ పార్టీ అన్నమాట. సో నాయకుడి బేస్ అనేది చాలా తక్కువ ఉంది. ఇలాగనుకుంటే చంద్రబాబు కన్నా ముందు వచ్చేసరికి ఎన్టీఆర్ గారు ఉన్నారు. సో ఎన్టీఆర్ గారితో పోల్చుకుంటే చంద్రబాబు గారు అంటే బూత్ స్థాయి నుండి అన్ని చేసుకుంటా వచ్చారు. సో ఇప్పుడు ఆ లెక్కను చూసుకుంటే క్యాడర్ బేస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో అది ఉంది కాబట్టి అరెస్ట్ చేయడం వల్ల పెద్ద ఇంపాక్ట్ అయితే పడదు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఎలక్షన్స్ టైంలో కంపల్సరీగా ఒక విధంగా చెప్పుకోవాలంటే ఎగ్జిక్యూషన్ అంటే పార్టీకి ఫండింగ్ ఎట్లాగా ఎవరు ఇవ్వాలి అది. ఇప్పుడు ఫండింగ్ అంటే ఎవరున్నా ఏ పార్టీ కానీ ఫండింగ్ వచ్చింది. ఆ ఫండింగ్ ని ఎక్కడ దాకా తీసుకెళ్ళాలి, ఎలాగ ఎగ్జిక్యూట్ చేయాలి అనేది పక్కా తెలిసిన వ్యక్తి అయితే చంద్రబాబు గారు. సో ఆ విధంగా చూస్తున్నారు. కానీ చంద్రబాబు గారు నాకు తెలిసి ఎలక్షన్స్ వచ్చిన దాకా అయితే ఉండే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే జగన్ కూడా ఎలక్షన్ బిఫోర్ 2014 ఎలక్షన్ ముందే తీసుకొచ్చారు బయటికి. సో ఆ రెండిట్లో కంపేర్ చేసుకుంటే కంపల్సరిగా ఎలక్షన్స్ కి వచ్చేసరికి వస్తారు. అరెస్ట్ అనేది ఇంకోటి ఏంటంటే అది 2018లో జిఎస్టీ వాళ్ళు పెట్టిన కేసు, వీళ్ళు కొత్తగా ఏదో చేసి వచ్చిందైతే కాదు. సో ఆ కేసు మీద వీళ్ళు వచ్చేసరికి 17A అనేది డిస్మిస్ చేసేసి కేసుని కొట్టేయమని అడుగుతున్నారు. సో అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అవి వాళ్ళే డెసిషన్స్ మీద తీసుకొని వీళ్ళు అంటే ఏమేం పాయింట్స్ రైట్ చేస్తారని దాన్ని బట్టి ఉండిద్ది అన్నమాట. తర్వాత అరెస్ట్ గురించి ఏంటంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు వీళ్ళు అనేది ఏంది గవర్నర్ కి ఇంటిమేట్ చేయాలి అనేది. వాళ్ళు వచ్చేసరికి ఆల్రెడీ అసెంబ్లీ స్పీకర్ కి ఇంటిమేట్ చేసామని ఒకటి చెప్తున్నారు. సో ఇంకా అరెస్ట్ అనేది రాజకీయ కోణంలో చూసుకుంటే కంపల్సరీగా రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి. సో చంద్రబాబును అరెస్ట్ చేయడంలో ఒక పక్క రాజకీయ కుట్ర కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు కొన్ని పథకాలు పెట్టారు. ఇప్పుడు జగన్ ఒక్కడే అయ్యాడు పార్టీకి, వైసీపీకి. జగన్ ఒక్కడే ప్రచారం చేసుకోవాలి. ఇంతకుముందు షర్మిల గారు ఉన్నారు, తర్వాత విజయమ్మ గారు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు కాబట్టి చేశారు. ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఉండేసరికి మేము పథకాలు ఇచ్చాము, గెలుస్తాము, బటన్ నొక్కాము, ఈ వేలోనే ఉన్నారు. బట్ ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి చాలా స్కోప్ ఉంది. ఇప్పుడు అందులో ఎలియన్స్ అనేది ఇంతకుముందు ఉంది, వాళ్ళు ఇంతవరకు బయట పెట్టలేదు. సో వీటన్నిటిని చూసుకొని ఆ విధంగా కూడా ఒక్కసారిగా వాళ్ళు గ్రౌండ్ లో తిరుగుతున్నారు, పెరుగుతున్నాయి అని ఆ కోణంలో కూడా అరెస్ట్ చేస్తారు అనేది టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు అన్నమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే కంపల్సరీగా ఇన్ కేసులు ఉన్నాయా లేవా అనేది కోర్టు డిసైడ్ చేసింది. సో ఎంత అవినీతి జరిగిందా లేదా అనేది. సో రాజకీయ కుట్ర అయితే కంపల్సరీ ఉండిద్ది ఏ పార్టీ అయినా. కానీ మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ములాఖాత్ లో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చిన తర్వాత పొత్తు ప్రకటించారు. ఆయన బీజేపీ కూడా కలిసి వస్తుందని చెప్పి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం బీజేపీకి సెంట్రల్ గవర్నమెంట్ లో టీడీపీ జనసేన కన్నా వైసీపీతోనే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఇబ్బందులు అనేవి ఉండవు. కాబట్టి మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో మరి బీజేపీ వైసీపీకే సపోర్ట్ ఉంటుందా, లేకపోతే జనసేనతో ఆల్రెడీ పొత్తులో ఇప్పటి వరకు ఉంది కాబట్టి వీళ్ళకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? అంటే ఏపీ ఎలక్షన్స్ లో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అక్కడ ఒక్క ఎంపీ సీటు కూడా లేదు బీజేపీకి. బీజేపీ వాళ్ళు అక్కడ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏది ప్రవేశపెట్టినా 2 పార్టీలు సపోర్ట్ ఇస్తుంది. అంటే ఈ నార్మల్ ఎంపీలు 25 కాకుండా రాజ్యసభ వాళ్ళు కూడా ఏపీ నుండి ఎన్ని అయితే ఉన్నాయో అందరు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వరు. ఎందుకంటే ఇటు చంద్రబాబు నుండి సీట్లు వచ్చినా జగన్ నుండి వచ్చినా 25 వాళ్ళు కౌంట్ వేసుకుంటారు. సో ఇప్పుడు నిజంగా బీజేపీ కుట్ర చేయాలి ఉందనుకో, సో జగన్ భుజం మీద
తుపాకీ పెట్టి చంద్రబాబు. సో ఇండైరెక్ట్ గా వాళ్ళకి తెలియకుండా అరెస్ట్ అయితే జరగదు ఎక్కడ. ఎందుకంటే ఒక సుదీర్ఘమైన 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయటం అంటే అంత ఈజీ కాదు. సో దాని వెనక ఎంతో గ్రౌండ్ వర్క్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అని తెప్పించుకుంటారు కదా ప్రతిరోజు. ఏదన్నా అటు ఇటు జరిగినా కూడా కొంచెం కేడరు అంటే వాళ్ళు ధర్నాలు చేసిన అది ఎక్కడికో వెళ్ళేసి మళ్ళీ అక్కడ అంటే పోలీసుల పరంగా సరిగా చేయలేదు అనుకో మొత్తాన్ని ప్రజలకే ఇబ్బంది అయింది. సో కంపల్సరీగా అరెస్ట్ చేసే ముందు బీజేపీ వాళ్ళకైతే అంటే బీజేపీ అంటే ఎన్డీఏ గవర్నమెంట్ కి అయితే కంపల్సరీ చెప్పుంటారు అన్నమాట. కానీ మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మన ఈ ఢిల్లీలో G20 సదస్సు జరుగుతుంది. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ బిజీగా ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమో లండన్ ట్రిప్ లో ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పోయి వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి మాట్లాడినప్పుడు దొంగలంతా ఏకమయ్యారు అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారు చట్టం తన పని తను చేసుకోబోతుంది, అందులో భాగంగానే తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకూడదా అని చెప్పి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం మనం చూసాం. కానీ మొన్న జరిగినటువంటి వైసీపీ పార్టీ మీటింగ్ లో మాత్రం అంటే వాళ్ళ కమిటీ మీటింగ్ లో జరిగినప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ నేను లేనప్పుడు జరిగింది, అది పూర్తి స్థాయిలో నాకు వివరాలు తెలియదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అంటే తప్పు తెలుసుకున్నారని అనుకోవచ్చా? అట్లా ఉండదు. ఎందుకంటే ప్రతిరోజు నీకు పిఎం గాని ఇటు జగన్ గాని సీఎం గాని ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్ ఉందనుకో ప్రతిరోజు ఉదయం రిపోర్ట్ చేయాల్సిందే. సో రిపోర్ట్ చేయకుండా ఇప్పుడు జగన్ కాదని ఎవరు వర్క్ చేయగలుగుతారు చెప్పండి? జగనే తెలియకుండా ఉండిద్ది. సో కంపల్సరీ చెబుతారు. ఏంటంటే ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఉండిద్ది. ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేశారనుకో మీరు అన్నట్టు G20 సదస్సు లేదు అనుకో అప్పుడేమైతే నేషనల్ మీడియా మొత్తం ఇటు ఫోకస్ చేసింది. నేషనల్ మీడియా ఫోకస్ చేసి 1 or 2 days ఆ ఇష్యూని రైజ్ అయింది అనుకో ఇప్పుడు ఇండియా INDA కూటమి పెట్టారు. సో ఆ కూటమి నుండి చంద్రబాబుకి మంచి మిత్రులు ఉన్నారు సపోర్ట్ చేయడానికి ఉండిద్ది. సో ఇదైతే కంపల్సరీగా అరెస్ట్ చేసేటప్పుడు సాటర్డే సండే ఒకటి చూసుకుంటారు. ఎందుకంటే కోర్టులో బెయిల్ రాకపోవడానికి ఎట్లాగా ఉండిద్ది. ఇంకోటి వచ్చేసరికి నేషనల్ మీడియా మొత్తము అటు ఉంది కాబట్టి ఇటు అరెస్ట్ చేసినా కూడా కొంచెం ఇబ్బంది అన్ని వేసులు ఆలోచించే చేస్తారు. బట్ జగన్ కి తెలియకుండా చేసిందంటే అదైతే ఎవరు నమ్మరు. కానీ మరి ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ మాట మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అంటే పాలిటిక్స్ అనేవి రోజు రోజుకి మారుతున్నాయి కాబట్టి ఆయన మీదకి రాకుండా తర్వాత రేపు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నా లేకపోయినా కొద్దిసేపు లేదు ఉందనుకున్నా కానీ రేపు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి తప్పించుకోవడానికి అది సిఐడి వాళ్ళు చేసే పని నా పరిధిలో లేదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అది ఇప్పుడు జగన్ చెప్తేనే కంపల్సరీ చేస్తారు. ఇప్పుడు సిఐడి ఉంది, అది స్టేట్, సిబిఐ ఉంది, అది అక్కడ. సో ఎవరికైనా వాళ్ళకి ఇంటిమేట్ చేసి కంపల్సరీ డెసిషన్స్ అనేది తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఒక సాధారణ ఎమ్మెల్యేని అట్లాగా అరెస్ట్ చేస్తే ఏదో పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, బెయిల్ వచ్చి అయిపోద్ది. ఇప్పుడు చంద్రబాబు ఇక్కడ ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, అంతకుముందు 14 సంవత్సరాలు సీఎం గా చేసి ఉన్నాడు. తెలుసు కంపల్సరీగా. ఏంటంటే ఈ జనాల్లో చర్చ జరిగినప్పుడు అడుగుతారు కదా నువ్వెందుకు స్పందించలేదు అన్నారు అనుకో, స్పందించలేదు అన్నప్పుడు దాన్ని ఏదో ఒకటి కవర్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే మాట్లాడి ఉంటారు. బట్ తెలియకుండా అనేది ప్రజలైతే అంత అమాయకంగా ఉంటారు. సో కంపల్సరీగా ఒక వ్యక్తిని అరెస్ట్ ఇప్పుడు ఇంతకుముందు జగన్ అరెస్ట్ చేసిన, ఇప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేసిన, అంతకుముందు అమిత్ షాని అక్కడ వాళ్ళ స్టేట్ నుండి 2 years రాకుండా చేశారు. మనం ఏదో ఏలేసామంటారు చూడు అట్లాగా. సో రాజకీయ కక్షలు లేకుండా అరెస్టులు జరిగినాయంటే అది అసలు ఎవరు నమ్మరు అయ్యాయి. సో దాన్ని అంటే ఏదో కొంచెం మాట్లాడితే ఏదో ఒకటి ఉండిద్దని మీరు అన్నారు కదా. దీనికన్నా ముందు 2 సభలు జరిగినాయి. ఆ 2 సభల్లో మాట్లాడలేదు. బట్ ఇక్కడికి వచ్చి ఎక్కడ మాట్లాడారు? నాకు తెలిసి మీరు చెప్పింది విజయవాడలోని గుంటూరు సభలోనే మాట్లాడినట్టున్నారు. జగన్కి అయితే కంపల్సరీ తెలుసు. ఎందుకంటే సింపుల్, ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆ స్టేట్ లో ఎట్లా ఉండిద్ది అనేది కంపల్సరీగా ఉండిద్ది. అంతకుముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయితే తెప్పించుకొని ఉంటారు. బట్ చంద్రబాబుకి కూడా అరెస్ట్ చేస్తారనేది ఉంది. తనకి ఇప్పుడు వ్యవస్థలు వాళ్ళోళ్ళు కూడా ఉంటారు కదా. సో చెప్పారు కానీ పర్టికులర్ కేసు అనేది తెలియదు. ఈవెన్ కోర్టులోకి వచ్చిన దాకా ఏ కేసులు అనేది తెలియదు. తనేమనుకున్నాడంటే అంతకుముందు చిత్తూరు దగ్గర గొడవలు జరిగినాయి కదా, ఆ గొడవలు అనుకున్నారు కానీ కోర్టుకు వెళ్ళిన దాకా పలానా కేసులు అనేది అయితే తెలియదు అప్పుడు దాకా.
కానీ ఇవాళ ప్రధానంగా ఒక చర్చ నడుస్తుంది. బాబు గారి ఆరోగ్యం గురించి. జైల్లో రోజు రోజుకి క్షీణిస్తుంది అని చెప్పి అంటారు. ఆయనకు ఆఖరికి స్కిన్ ఎలర్జీ కూడా ఫామ్ అయిపోయి, అంటే ఆయనకి కనీస ఫెసిలిటీస్, అంటే ఒక విఐపికి ఇవ్వాల్సిన కామన్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వకుండా కావాలని ఇబ్బంది పెడుతున్నారు. దాంతో ఇవాళ బీపీ డౌన్ అయ్యి వెయిట్ మొత్తం కూడా లాస్ అయిపోయి ఆయన ఆఖరికి ఆయన కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడేలాగా అయితే ఇవాళ వాతావరణం ఉంది. జైలు అధికారులు మొత్తం ఉన్న ఏదైతే గవర్నమెంట్ తో కుమ్మక్కయి కావాలని చంద్రబాబు నాయుడు గారికి మినిమం ఫెసిలిటీస్ ఇవ్వకుండా ఆయన ఆరోగ్యాన్ని క్షీణించి ఆయన దెబ్బతీయాలని చూస్తున్నారంటారు. దీంట్లో మీరు ఎంతవరకు వాస్తవం ఉందనుకుంటున్నారు? అంటే చంద్రబాబు గారికి అయితే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి మీరు స్కిన్ అన్నారు, అది ఎప్పటి నుండో ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే తన ఇంట్లో ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి, డాక్టర్స్ ఉంటారు, ఏది కావాలన్నా దానికి రిలేటెడ్ కంపల్సరీగా ఉండిద్ది. ఇప్పుడు ఎంత ఫుడ్ ఎలాగ తీసుకెళ్ళినా మనం ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళి 2-3 రోజులు ఉన్నా సరే మనకి కొంచెం చేంజ్ అయిన ఉండిద్ది. సో ఆ ఇంపాక్ట్ ఉండిద్ది. ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే తను ఎక్కువ రోజులు జైల్లో ఉంటాము, ఆ టైప్ ఆఫ్ ఎప్పుడు అది ఊహించలేదు. సో మోరల్గా కానీ మానసికంగా కానీ ఆ ఇంపాక్ట్ అనేది మనిషి మీద అయితే ఉండిద్ది. సో ఆల్మోస్ట్ 1 month దాటింది కాబట్టి కంపల్సరీగా హెల్త్ ఇష్యూస్ అయిన చిన్నవి అయితే వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు బయట తిరగటం అనేది ఏమి ఉండదు, ఒక గదిలో ఉంటారు, ఎంతసేపు ఉన్నా ఆ పేపర్లు చదవటము ఇవే ఉంటాయి. కానీ ఇంకొకటి తనకి ఎప్పుడు అధికారంలో ఉన్నా లేకపోయినా చుట్టూ ఎప్పుడు జనం ఉండాలి. అది లేకపోతే అది కూడా ఒక ఇది ఉండిద్ది. ఎప్పుడు మనిషి ఉదయం లేచిన దగ్గర నుండి నైట్ 12-1 గంట దాకా ఎప్పుడు ఉంటా ఉంటాం. నేను కొన్నిసార్లు చంద్రబాబు గారి పోలిట్ బ్యూరో సభ్యులు కొంతమంది మధ్యలో కలుస్తాను, పార్టీలు వెళ్తా ఉంటాం కదా, తను ఏమేమి చెప్పేది ప్రతి ఒక్కరు చెప్పేది తీసుకుంటాడు, ఇన్పుట్స్ రాసుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ టైం విడిగా కాల్ చేసి మాట్లాడతారు, మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేయటం, అంత హోంవర్క్ అయితే చేస్తాడు అనమాట. సో ఆ ఇంపాక్ట్ అయితే ఈ 2 ఇంపాక్ట్లు కంపల్సరీగా ఉంటాయి. కానీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇంకా 5 నెలలు కూడా లేదు, గట్టిగా చూసుకుంటే 6 నెలలు ఉందేమో. మరి ఇప్పుడు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది ఆ పార్టీకి ఎంతవరకు ప్లస్ అనుకోవచ్చు? ఇప్పుడు చంద్రబాబు గారికి నేను ఇంత ముందు కూడా మీకు చెప్పాను, అరెస్ట్ చేయటం వల్ల వీళ్ళు ఓన్లీ ఫైనాన్షియల్ రూట్స్ ఎట్లా ఉంటాయి, ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది చంద్రబాబు గారు అయితే బాగా చేయగలుగుతారు. సో చంద్రబాబుని అరెస్ట్ చేస్తేనే జగన్ గెలుస్తారు అట్లాగైతే ఉండదు. ఇప్పుడేం జగన్ ఓన్లీ నేను సంక్షేమం అన్నారు, బాబు గారు వచ్చేసరికి అభివృద్ధి, ఈ 2 చూశారు. కంపేర్ చేసినప్పుడు ఎట్లా ఉండిద్ది అనేది జనాలు అయితే చూస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని కంపల్సరీ ఇప్పుడు ఏంటంటే అలయన్స్ లో ఉన్నాడు కాబట్టి ఆ ఇంపాక్ట్ అయితే కంపల్సరీగా ఉండిద్ది. ఇప్పుడు తిరుపతి కానీ, తర్వాత ఒంగోలు అవుతుంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆ ఏరియాలో పర్టికులర్ 15,000 ఓట్ల పైనే ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరు అలయన్స్ అనుకో, ఎంత సంక్షేమం చేసినా ఆ సీట్ అనేది ఇటు వచ్చేసి టీడీపీకి 2 కలిసినాం. సో ఆ టైప్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది మళ్ళీ ఈస్ట్ వెస్ట్ గోదావరి, ఇక్కడ వచ్చేసరికి ప్రకాశంలో 2-3 సీట్లు, మార్కాపురం ఇలాంటి సీట్ల మీద ఇంపాక్ట్ ఉండిద్ది. తర్వాత నెల్లూరులో కొంచెం ఇంపాక్ట్ ఉండిద్ది. తర్వాత గుంటూరు, విజయవాడ, ఈస్ట్ వెస్ట్ గోదావరి ఇవన్నీ చూసుకున్నప్పుడు అక్కడ దగ్గర ఒక 60-70 సీట్ల మీద జనసేన ఇంపాక్ట్ అనేది ఉండిద్ది. దగ్గర 60-70 పక్కాగా వేసుకున్నా కూడా ఆ ఇంపాక్ట్ అనేది వైసీపీకి లాస్. వైనాట్ 175 అనేది కూడా ఏదో పొలిటికల్ గా మాట్లాడతారు కానీ అంత ఈజీ కాదు. ఇప్పుడు అద్దంకి ఉంది, అద్దంకి ఎంత చేసుకున్నా సరే అది మాక్సిమం వచ్చేసరికి టీడీపీకే ఉండిద్ది. ఎందుకంటే గొట్టిపాటి రవికుమార్ జనాల్లో తిరగటం అట్లా ఉండిద్ది కాబట్టి. సో మొత్తానికి మరి ఎన్ని సీట్స్ రావచ్చు వైసీపీకి నేను అనుకోవటం, నేను రీసెంట్ గా కొన్ని సర్వే సంస్థలు చేసిన డేటా చూస్తే 95 to 105 ఇప్పుడు, ఇది వితౌట్ జనసేన అలయన్స్ లేకుండా. క్లోజ్ కంటెస్టెంట్స్ దగ్గర 15-20 ఉంటాయి. సో అయ్యేటి వస్తాయి అనేది ఎవరు చెప్పలేరు. వీళ్ళు అలయన్స్ ఉండి బీజేపీ, ఇప్పుడు బీజేపీ ఎందుకు అడుగుతున్నారంటే నేషనల్ ఇంపాక్ట్ ఏదైతే ఉండిద్దో అది ఈ పార్టీల మీద కూడా పడిద్ది. జనాలు ఏమనుకుంటారు, మనం విడిపోయిన తర్వాత అక్కడ నుండి ఫండింగ్ రావాలంటే అక్కడ కాంగ్రెస్ ఉండని బీజేపీ ఉండని, వాళ్ళతో మంచిగా ఉంటే మనకు రావాల్సిన ఫండింగ్ ఇబ్బంది పడకుండా వచ్చిద్దిలేని ఆ వేలో చూస్తారు. సో మ్యాక్సిమం వీళ్ళు ట్రై చేస్తారు. ఇప్పుడు నాకెందుకులే బీజేపీ వాళ్ళు వదిలేసి 20 సీట్లు వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చిన మాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. సో ఇప్పుడు బీజేపీ వచ్చినా రాకపోయినా జనసేన, టీడీపీ, వామపక్షాలు, తర్వాత మాయావతి, బీఎస్పీ ఈ పార్టీలన్నీ కలిసినే వెళ్తాయి. అట్లీస్ట్ 100-200 కలిసినా కూడా గెలిచే ఛాన్సెస్ ఉంటాయి కదా, టీడీపీకి ఛాన్సెస్ అట్లా.